అవర్ ఛానల్. సో తెలంగాణ అంతా కూడా బగ్గుమంటుంది. ఎవరి మీద అంటే ఏపీలో ఉండే డిప్యూటీ సీఎం పైన. ఎందుకు పవన్ కళ్యాణ్ మీద బగ్గుమంటున్నారు, ఎందుకు నిరసన కార్యక్రమాలు చేస్తున్నారు, ఎందుకు ఆయన ఫోటోలను తగలబెడుతున్నారు, ఎందుకు డిమాండ్ చేస్తున్నారు సారీ చెప్పాలన్న విషయం మీ అందరూ కూడా తెలిసింది. అయితే ఇవన్నీ కూడా నాకు తెలిసి పవన్ కళ్యాణ్ వరకు చేరట్టున్నాయి. ఈవెన్ ఏపీలో కూడా ఇదే గందరగోళ పరిస్థితి. అండ్ చాలామంది క్యాబినెట్ నుంచి కూడా ఆయనను తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ వాళ్ళు కాదు, ఏపీ వాళ్ళే. అంటే ఆయన తీరు, వ్యవహరించిన తీరు అట్లా ఉంది, తెలంగాణ ప్రజల పైన దూషించిన తీరు అట్లా ఉంది, దిష్టి తగలడం అని ఒక మూడో నమ్మకం అని కొంతమంది అంటుంటారు కదా. సో ఆయన తీరు అట్లుంది కాబట్టి అట్లా విమర్శలు వస్తున్న సందర్భంలో పవన్ కళ్యాణ్ గారు ఒక లేఖ విడుదల చేశారు. సో ఆ లేఖలో ఏం చెప్పిండ్రు? అందరు చెప్తుంది ఏంది? క్షమాపణ చెప్పాలి, మాట్లాడిన తీరు తప్పని చెప్తున్నారు. సో ఆ సందర్భంలో ఒక లేఖ విడుదల చేశారు. సో ఆ లేఖలో ఆయన ఏం చెప్తున్నారు అనేది చూద్దాం. సో ఈ లేఖ అనేది విడుదల చేసారు అనమాట. ఆ లేఖలు ఏం రాసుకొని వచ్చిండ్రు అంటే ఒక 2 లైన్లు కనిపిస్తున్నాయి. ఆ 2 లైన్ల ప్రత్యేకంగా నేను చదివి చెప్పాల్సింది ఏం లేదు. నా మాటలను వక్రీకరించిండ్రు, నా ఉద్దేశం అది కాదు అనేది ఈ 2 ముక్కలే చెప్పదలుచుకున్నారు. అండ్ అదే చెప్తున్నారు. సరే డన్, పవన్ కళ్యాణ్ గారి మాటలు నిజంగానే వక్రీకరించిండ్రు అని కాసేపటికి అనుకుందాం. నా పైన కోపం వద్దు, తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎవరైతే పవన్ కళ్యాణ్ని క్షమాపణ చెప్పు అని డిమాండ్ చేస్తున్న వాళ్ళందరికీ. ఎందుకంటే ఒకసారి ఆయన ఏమన్నాడు అనేది విందాం. విన్న తర్వాత నిజంగా వక్రీకరించిండ్రా, ఆయన నోరు జారి మాట్లాడిండ్రా, తెలంగాణ ఉద్యమం తెలియక మాట్లాడిండ్రా అనేది మీకు కూడా అర్థమవుతుంది. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. ఆ శాఖ తగిలిసినట్టు ఈరోజు గోదావరి జిల్లా మొత్తం కొబ్బరి చెట్లతో, తెలంగాణ రైతులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటారు, పచ్చదనంతో చాలా బాగుంటుందంటే ఈరోజు కొబ్బరి చెట్లు మొండలు కూడా లేవు. అంత దిశ ఇటు కోనసీమకి. సో నాకు నిజంగా చాలా బాగా నాకు దీనికి తగిలినంత దృష్టి నోటి దృష్టి లోనయ్యాల పగిలిపోతుంది. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కనున్నప్పటికీ వాళ్ళందరి దృష్టి తగిలి ఈరోజు రెండేంత కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. అనుకుంటున్నాను రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. ఆ శాఖ తగిలినంత దృష్టి నోటి దృష్టి లోనయ్యాల పగిలిపోతుంది. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కనున్నప్పటికీ వాళ్ళందరి దృష్టి తగిలి ఈరోజు రెండేంత కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. తెలంగాణలో వాళ్ళ దిష్టి తగిలింది, దిష్టి తగిలితే నల్లరాయన పగిలిపోతుంది మేమంతా అని మాట్లాడుతున్న సందర్భంలో ప్రతి ఒక్కరి నుంచి కూడా ఒక డిమాండ్ వినిపిస్తూ వచ్చింది. ఏంటి అంటే క్షమాపణ చెప్పాలి అని. సో దానికి ఒక లెటర్ ఇందాక చూపించిన కదా, ఆ లెటర్ అనేది విడుదల చేయడం జరిగింది. దాంట్లో ఏంటి అంటే నా వర్డ్స్ వక్రీకరించరు. ఇక్కడ వక్రీకరించడానికి ఏముంది అనేది నాకైతే అర్థం కాని సిచ్యువేషన్. సో అట్లీస్ట్ ఇప్పటికి కూడా స్పందించకపోవడం ఏంటి? తెలంగాణకు సంబంధించిన ఉద్యమం ఎందుకు జరిగిందో ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అసలు కోనసీమకి తెలంగాణ ఉద్యమానికి అసలు సంబంధం లేదు. తెలంగాణ రాష్ట్రం విడిపోయేటప్పుడు ఎవ్వరు కూడా ఉద్యమకారులు కావచ్చు, ఉద్యమం చేసిన వాళ్ళు ఏ డిమాండ్ పెట్టలే మాకు కోనసీమ కావాలి అని. సో మరి ఇట్లాంటి సందర్భంలో మాట్లాడడం, దాన్ని వెనక్కి తీసుకోకుండా మళ్ళీ ఇట్లాంటి లేఖ విడుదల చేయడం అనే దానిపైన ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తున్నారు.